ప్రస్తుతం మనమైతే బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు మనతో పాటు పెద్దపల్లి సతీష్ గారు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. రేపు జరగబోయే ఉత్సవాల గురించి ఎలాంటి కార్యక్రమాలు అయితే వాళ్ళు చేస్తున్నారు, ఎవరెవరు కార్యకర్తలు అయితే వస్తున్నారు అనేది ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మీరు ఏంటి అన్న, అసలు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడ ఉంటారు? ఓకే, నా పేరు పెద్దబుద్దుల సతీష్ సాగర్. నేను కొంపల్లి డివిజన్ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ. అయితే ప్రతి సంవత్సరం మేము శ్రీ భగీరథ మహర్షి జయంతి మేము అధికారికంగా రవీంద్ర భారతిలో చేస్తుంటాము. అయితే ఈసారి ప్రత్యేకంగా మేము ఏంటంటే బీజేపీలో ఉన్న వాళ్ళంతా మాట్లాడుకొని బీజేపీ స్టేట్ ఆఫీస్లో చేస్తే బాగుంటుందని చెప్పి అందరం మాట్లాడుకున్న తర్వాత రేపు 23వ తారీఖు రామచంద్రరావు గారి అధ్యక్షన ఇక్కడ మేము పెద్ద ఎత్తున సగర్లంతా గ్యాదర్ అయ్యి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అందరు సగర బంధువులు అందరూ వస్తున్నారు. రేపు ముఖ్యంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా చాలా మంది కూడా అటెండ్ కాబోతున్నారు. రేపు దాదాపుగా ఎంతమందికి ఆహ్వానం ఇచ్చారు? దాదాపు అంటే మేము అందరికీ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, రాజ్యసభ మెంబర్స్కి కూడా అందరికీ ఇన్వైట్ చేసినాము. అదే కాకుండా ఇక్కడ బీజేపీ ఆఫీస్ బేరర్స్ కూడా ఆల్మోస్ట్ అందరికి కూడా ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మా సగర కమ్యూనిటీలో ఉన్న బంధువులకు కూడా అందరికీ ఆల్మోస్ట్ పెద్ద ముఖ్యులకు కూడా అందరికీ విషయం అయితే తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కూడా మేము పోయి కలవడం, అదేవిధంగా ఫోన్ ద్వారా కూడా చేసి మాట్లాడడం. చాలామంది దూరంలో ఉంటారు, సో వాళ్ళు తప్పకుండా అందరు హాజరవుతారు. మొత్తం మీద అయితే ఒక 500 మంది పైచులకు అయితే ఇక్కడ రేపు గ్యాదర్ కాబోతున్నారు. 500 మంది వరకు కూడా వస్తామని చెప్పేసి అంటున్నారు కదా. సో ఎలాంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు? అంటే ట్రాఫిక్ అయితే కానివచ్చు, ఏదైనా సరే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అయితే రేపు మా ప్రోగ్రామ్స్ అధికారికంగా రవీంద్ర భారతిలో కూడా చేస్తున్నారు కాబట్టి కమ్యూనిటీ పరంగా ఇక్కడ బీజేపీలో ఉన్న వాళ్ళందరూ, అదే కాకుండా సగర బంధువులకు పార్టీలకు అతీతంగా వచ్చే వాళ్ళందరినీ మేము ఆహ్వానం పలుకుతున్నాము. తప్పకుండా వాళ్ళందరూ రావాల్సిందిగా మేము పెద్ద ఎత్తున కోరుకుంటున్నాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అందరు పోలీసు వాళ్ళతో, ట్రాఫిక్ వాళ్ళతో కూడా అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పార్టీ ఆఫీస్లో కూడా మాకు మంచిగా ఒక అరేంజ్మెంట్స్ అయితే జరిగినాయి. అదేవిధంగా మాకు సెకండ్ ఫ్లోర్లో కూడా ఒక పెద్ద హాల్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఒక 300 మంది కూడా సిట్టింగ్ ఉంటుంది. కింద మొత్తం అన్ని ఫ్లోర్స్లో కలిపి 500 మంది అయితే ఈజీగా అకామిడేట్ అయ్యే ఆప్షన్ అయితే ఉంది. మంచిగా జరుపుకోవడానికి అయితే మేము ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ.